నా పేరు ధనలక్ష్మి, మా వారి పేరు చంద్రశేఖర్ రెడ్డి. మేము జొన్నపాడు అనే గ్రామంలో ఉంటాము. జేకేఆర్ గారి దగ్గరికి మా పరిస్థితి బాగోక వచ్చాము కలుద్దామని. వస్తే ఆయన చెప్పారు, ఇలా మీ వారికి భవిష్యత్తులో యాక్సిడెంట్ అవుతుంది, మీరు రుద్రాక్ష అవి వేసుకోవాలి చేయాలని చెప్పారు. మేము ఓన్లీ ఆయన పేరు కరెక్షన్ ఇచ్చారు, ఆ పేరు ఒక్కటి వరకు చేసి పూజ ఒక్కటి చేసేవాళ్ళము. రుద్రాక్ష అవి తీసుకోలేదు, శ్రద్ధ చూపించలేదు వాటి మీద. తర్వాత ఆయన చెప్పినట్లు కొన్ని రోజులకి యాక్సిడెంట్ అయింది. తర్వాత కంగారుగా వచ్చి అడిగితే దానికి సొల్యూషన్ రుద్రాక్షను రత్నం పెట్టుకోవాలని చెప్పారు. మేము తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనకి క్యూర్ అయింది. ఆయన క్యూర్ అయిన తర్వాత నాకు హెల్త్ బాగోకపోవడంతో నేను మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి, నాకు ఇలా హెల్త్ బాగోట్లేదండి, కొంచెం చికాగ్గా ఉంది ఫ్యామిలీలో అని చెప్తే ఆయన నాకు కూడా నా పేరు నా ధనలక్ష్మి అనే పేరులో నాకు కూడా కరెక్షన్ చేసి రుద్రాక్షను రత్నము ఇచ్చారు. దానివల్ల నాకు కూడా ఇప్పుడు హెల్త్ క్యూర్ అయిపోయింది. మేమిద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. ఓం నమః శివాయ్. శ్రీమాత్రే నమః. శని త్రయోదశి నాడు గనక మీరు ఈ చిన్న క్రియ చేసి ఇలా చేసినట్లయితే మీకు ఎటువంటి గండాలు ఉన్నప్పటికీ కూడా, అపమృత్యు దోషములు ఉన్నప్పటికీ కూడా తొలగిపోయి అఖండ ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి. ఏమిటి ఎలాగూ అని అనుకుంటున్నారా? మీరు చేయవలసింది చక్కగా శని త్రయోదశి నాడు మనందరం శనీశ్వరుడికి అభిషేకం చేయటం అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ అదే శని త్రయోదశి నాడు కాలభైరవ స్వామికి ఆవాల నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ మీరు అభిషేకం చేసినట్లయితే, కాలభైరవ స్వామికి ఎప్పుడైతే ఈ ఆయిల్తో మీరు ఎప్పుడైతే అభిషేకం చేస్తారో, అలాగే నువ్వులు చిమ్మిరిని తీసుకుని స్వామి